హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెద్దమల్లు లెర్న్ మోర్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీవీపీ వైజాగ్ అనమాట. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సో ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇట్లాంటి కాలేజ్ ఇంకేమైనా మాకు కాలేజ్ కావాలి, డీటెయిల్స్ కావాలి అంటే కనుక నాకైతే కమెంట్ చేసేయండి. సో ఆ కాలేజ్ వీడియో అయితే నేను మీకు ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీవీపీ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఇది 1996లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇది టోటలీ 21 acres ఉంటుంది. అండ్ ఇందులో మనకి జాయినింగ్ ప్రాసెస్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 2 categories జాయిన్ చేసుకుంటారు. సో ఎలా అంటే ఐదర్ ఎంసెట్ కానీ లేదు అంటే కనుక మేనేజ్మెంట్ కోటాలో అనమాట. సో యాక్చువల్లీ మనకి ఫీ అనేది 69,000 ఉంది. సో మేనేజ్మెంట్ బై ఎంసెట్ వెళ్తే, సో ఎంసెట్లో ర్యాంక్ మంచిగా వస్తే కనుక దాన్ని బట్టి మన ఫీ అనేది బేస్ అయి ఉంటుంది. సో లేదు కేటగిరీ 2లో కేటగిరీ బిలోకి వచ్చేస్తే వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో మేబీ 2 lakhs అట్లా ఉంటుంది. ఇది మా ఎగ్జాప్షన్ అనమాట. సో ఏమి ఖచ్చితంగా క్లారిటీగా ఏమి ఇవ్వలేదు మనకి. సో మీకు ఏమైనా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే కనుక వాళ్ళ కాలేజ్కి మెయిల్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళైతే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చేస్తే మనకి ఇందులో లైబ్రరీ ఉంది, హాస్టల్, ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్ట్, పార్కింగ్, హాస్టల్, ఇంకా ఈవెంట్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ బెస్ట్ ప్లే గ్రౌండ్ ఉంటుంది మనకి అక్కడ. సో 6 acresలో ఉంటుంది ప్లే గ్రౌండ్. సో 6 acres అంటేనే చాలా బాగున్నట్టు ప్లే గ్రౌండ్ అయితే. అండ్ R&D ల్యాబొరేటరీస్ ఉంది మనకి. సో రీసెర్చ్ కేటగిరీస్లో కూడా మనకి బాగా ట్రైన్ చేస్తారనమాట. అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా పబ్లిష్ చేశారు వీళ్ళు. అండ్ పబ్లిష్ చేయాలి అంటే కూడా మనకి ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేస్తారు. సో ఇందులో మనకి చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ మనకి రేటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక 5 out of 4.5 ఉందన్నమాట, అవుట్ ఆఫ్ 5. సో రేటింగ్ కానీ చాలా బాగుంది కాలేజ్ గురించి. ఇంకా మనకి వెబ్సైట్స్లో కూడా రేటింగ్స్ ఇచ్చారు. సో అవి కూడా చూశాను. సో బాగుందన్నమాట, రేటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కోర్స్ విషయానికి వచ్చేస్తే మనకి అవైలబుల్ కోర్సెస్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ సిఎస్సిలో డేటా సైన్స్, అండ్ EEE, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ECE. సో ఇవన్నీ కూడా ఉన్న బ్రాంచెస్ అనమాట. అండ్ ఇంకా కట్ ఆఫ్స్ విషయానికి వచ్చేస్తే సిఎస్సి చెప్తున్నాను కట్ ఆఫ్స్. సో జనరల్గా నార్మల్గా మేల్ అండ్ ఫీమేల్ అంటే జనరల్ ఓసీలో అయితే 2,372 మేల్కి, అండ్ ఫీమేల్ వచ్చేసి 2,349. అండ్ ఎస్సీలో అయితే కనుక మనకి మేల్ 13,157, ఫీమేల్ జాయిన్ అవ్వలే ఇంకా. అండ్ ఎస్టీలో కూడా 35,606, ఫీమేల్ జాయిన్ అవ్వలేదు. సో ఇందులో నేనైతే ఓన్లీ సిఎస్సి ఇచ్చున్నాను. సో ఇంకా మిగతా కేటగిరీస్ కానీ అండ్ ఇంకా మిగతా బ్రాంచెస్ గురించి కానీ అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక నేను ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట, ఫీమేల్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, మేల్కి ఎంత ఉంటుంది. సో అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ అనమాట. సో ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs ఉందన్నమాట. సో ప్యాకేజ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి రిక్రూటర్స్ వచ్చేసి అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర. సో ఇట్లా టాప్ రిక్రూటర్స్ ఉన్నారు. సో కాలేజ్ రేటింగ్ కానీ అన్నీ బాగున్నాయి. దిస్ ద వీడియో. సో నా వీడియోలో మీకు అయితే డీటెయిల్స్ దొరికేసినాయి అనుకుంటున్నాను. అండ్ ఈ కాలేజ్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. సో నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా కాలేజ్ కావాలి అంటే కూడా నాకు కమెంట్ చేస్తే ఆ కాలేజ్ గురించి తెలుసుకుని మీకైతే ఒక వీడియో చేస్తాను. సో దిస్ ద వీడియో. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.